ఎక్కువగా ఆలోచించేవాళ్లకు మాత్రమే పూర్తిగా అర్థమయ్యే 7 నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా మన తెలుగువారందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ నిద్రపోతుంటే మన మెదడు మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉంటుందా? ఒక చిన్న మెసేజ్కు రిప్లై రాకపోయినా, ఎవరైనా కొంచెం భిన్నంగా మాట్లాడినా, నేను ఏమైనా తప్పు చేశానా అని మనలో మనమే పదే పదే ఆలోచిస్తుంటామా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ 7 నిజాలు మనలో చాలామందికి పూర్తిగా అర్థమవుతాయి. కొన్నిసార్లు మనసులో జరిగే యుద్ధాలను బయట ఎవరికీ చెప్పలే, కాని మనసు మాటలను అర్థం చేసుకునేవాళ్లు ఉంటే మనమొంటరివాళ్లం కాదు. బహుశా ఈ వీడియో వింటున్న చాలామంది కూడా ప్రస్తుతం మనమనుభవిస్తుందే అనుభవిస్తూ ఉండొచ్చు. అంటే మనకు కనిపించకపోయినా మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మనసు మాట. ఇలాంటి మనసుకు దగ్గరైన విషయాలు మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి మరియు మనసు మాటను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నిజం: చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యగా మార్చుకోవడం. ఒక మెసేజ్కు రిప్లై ఆలస్యంగా వచ్చింది, అంతే, మనసులో కథలు మొదలవుతాయి. వాళ్ళు నాపై కోపంగా ఉన్నారా? నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా? ఉదాహరణకు, ఒక స్నేహితుడు సరే అని మాత్రమే రిప్లై ఇచ్చాడు అనుకోండి. అతను బిజీగా ఉండొచ్చు, కాని మనసు మాత్రం అతను నాపై కోపంగా ఉన్నాడా అని 100 కథలు సృష్టించడం మొదలుపెడుతుంది. నిజానికి చాలాసార్లు సమస్య నిజ జీవితంలో కాదు. రెండవ నిజం: ఇంకా జరగని విషయాల గురించి ముందుగానే భయపడటం. ఇంకా ఏమీ జరగలేదు, కాని అది జరిగితే, ఇది తప్పు అయితే, భవిష్యత్తులో ఏమవుతుంది అని మనసు ముందుగానే బాధపడటం మొదలుపెడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనకు భయం కలిగించిన చాలా విషయాలు చివరికి అసలు జరగవు. మూడవ నిజం: పాత మాటలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం. 5 రోజుల క్రితం ఎవరో చెప్పిన ఒక మాట, కొన్ని నెలల క్రితం చేసిన ఒక చిన్న తప్పు, లేదా ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇబ్బందికరమైన సంఘటన. అందరూ నాలుగవ నిజం: ఎక్కువగా ఆలోచించే మనలో చాలామంది చెడు మనుషులు కాదు. చాలాసార్లు మనమెక్కువగా ఫీలవ్వడానికి కారణం మన హృదయం. నా వల్ల ఎవరికైనా బాధ కలగకూడదు, ఎవరినీ నొప్పించకూడదు అనే ఆలోచన మనలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఐదవ నిజం: ప్రతి సమస్యకు మనన్నే కారణమని అనుకోవడం. ఎవరికైనా బాధ కలిగింది, ఏదైనా తప్పు జరిగింది, అప్పుడే మొదటి ప్రశ్న, నా వల్లే జరిగిందా? నిజంగా తప్పు వాళ్ళది అయినా తప్పు మనదే అని అనుకుంటాం. ఇతరులను సులభంగా క్షమిస్తాం, మనల్ని మాత్రం క్షమించుకోలే. ఇప్పటి వరకు చెప్పిన ఈ 5 విషయాల్లో చాలా వరకు మనకు సరిపోతే, బహుశా మనం కూడా విషయాలను లోతుగా ఆలోచించే వ్యక్తులమే అయి ఉండొచ్చు. కాని ఇంకా 2 నిజాలు మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి చాలామంది బయటకు చెప్పరు. ఆరవ నిజం: బయటకు బాగానే కనిపించినా లోపల మాత్రం మనసు అలసిపోయి ఉంటుంది. చాలామంది అంటారు, నువ్వు ఏ పని చెయ్యలేదు కదా, అలసట ఎందుకు? కాని వాళ్లకు తెలియదు, శరీరం విశ్రాంతి తీసుకున్నా మనసు మాత్రం విశ్రాంతి తీసుకోదు. అందరూ నిద్రపోతున్న సమయంలో కూడా మనసు ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకే ఏ పని చెయ్యకపోయినా రోజంతా పనిచేసినట్లుగా అలసట అనిపిస్తుంది. ఈ బాధను అనుభవించిన వాళ్లకు మాత్రమే ఇది కంప్లీట్ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది తమ గురించి తప్పుగా నమ్ముతున్న ఒక విషయాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే బహుశా మనలో ఏ తప్పు లేదు. ఏడవ నిజం: ఓవర్ థింకింగ్ అనేది బలహీనత కాదు. చాలామంది ఓవర్ థింకింగ్ను బలహీనతగా చూస్తారు, కాని నిజానికి అది బలహీనత కాదు. సరైన దారిలో ఉపయోగించని
ఒక ఆలోచనా శక్తి. ఎందుకంటే మనలో చాలామంది లోతుగా ప్రేమించగలుగుతాం. ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకోగలుగుతాం. చిన్న విషయాలను కూడా గమనించగలుగుతాం. సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాం. మరియు చాలామంది చూడని విషయాలను ముందుగానే గుర్తించగలుగుతాం. సమస్య ఆలోచించడం కాదు, ఆ ఆలోచనలను మనం నియంత్రిస్తున్నామా లేక అవే మనల్ని నియంత్రించుతున్నాయా అన్నదే అసలు విషయం. ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్పాలని ఉంది. మనలో ఏదో తప్పు ఉందని అనుకోవద్దు. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించేవాళ్ళు ఎక్కువగా ప్రేమించేవాళ్లు కూడా అవుతారు. ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్లు కూడా అవుతారు. అందుకే మన మీద మనం కొంచెం దయ చూపించుకోవాలి. గుర్తుంచుకోండి, ఎక్కువగా ఆలోచించేవాళ్లు బలహీనమైనవాళ్లు కాదు. వాళ్ళు కేవలం ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు. మరియు ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువగా ప్రేమించేవాళ్లు కూడా అవుతారు. మనం ఒంటరివాళ్లు కాదు. ఈ 7 నిజాల్లో మీకు ఎక్కువగా ఏది అనిపించింది కామెంట్లో ఒక్క మాట రాయండి. వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మనసుకు దగ్గరైన వీడియోల కోసం మనసు మాటను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనసు మాట. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నన్ను కూడా గుర్తుపెట్టుకోండి.